ఒకరి తెలివితేటల్ని మెచ్చుకోవాలి అంటే కొంతమంది తెలివైన వారితో వాళ్ళని పోలుస్తారు. కానీ ఎవరైనా ఆల్బర్ట్ ఐన్స్టైన్తో పోల్చారు అంటే ఇంక అంతకు మించి తెలివైన వాడు లేడు అని అర్థం. ఇంటెలిజెన్స్లో పీక్ ఆల్బర్ట్ ఐన్స్టైన్. మనకు అసలు ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఎలా తెలుసు? థియరీ ఆఫ్ రిలేటివిటీ వల్ల తెలవచ్చు, లేకపోతే ది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వల్ల తెలవచ్చు, లేకపోతే బాగా తెలివైన వాడు అని తెలిసే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ అసలు ఆల్బర్ట్ ఐన్స్టైన్ వెనకాల ఉన్న కథ మనలో చాలామందికి తెలియదు. సో ఈరోజు వీడియోలో మిమ్మల్ని ఒక జర్నీకి తీసుకువెళ్తున్నాను. ఆల్బర్ట్ ఐన్స్టైన్ జర్మనీలో పుట్టిన దగ్గర నుంచి యుఎస్ఏలో మరణించేదాకా ఆయన జీవితంలో చాలా ముఖ్యమైన సంఘటనల గురించి మీతో చెప్పబోతున్నాను. ఆయన ఎక్కడ పుట్టాడు, ఆయన జీవితంలో బ్రేక్ త్రూ వచ్చిన సంవత్సరం ఏమిటి, ఏ ఎక్స్పెరిమెంట్కి ఐన్స్టైన్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది, ఐన్స్టైన్ చనిపోయాక ఆయన బ్రెయిన్ని ఏం చేశారు, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలతో ఈ వీడియో వెళ్తుంది. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ప్రపంచంలోనే గొప్ప సైంటిస్ట్గా ఎంతో ఎత్తుకు ఎదిగారు. మరి అలాంటి వ్యక్తి కథ ఎక్కడ మొదలైంది? ఆల్బర్ట్ ఐన్స్టైన్ బాగా చదువుకి ఎక్కువ వాల్యూ ఇచ్చే పేరెంట్స్కి 14 మార్చ్ 1879 జర్మనీలో జన్మించారు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ పేరెంట్స్ ఎంతో ఫ్రీగా ఆలోచించేవారు. అలాగే ఆల్బర్ట్ ఐన్స్టైన్ కూడా పెంచారు. వాళ్ళు నాలెడ్జ్కి ఎంత వాల్యూ ఇచ్చేవారంటే ఆల్బర్ట్ ఐన్స్టైన్కి 4వ పుట్టినరోజు సందర్భంగా ఆయన తండ్రి ఒక కంపాస్ని ఇచ్చాడు. ఆ కంపాస్ని చూసిన ఎగ్జైట్మెంట్లో ఆల్బర్ట్కి జ్వరం కూడా వచ్చేసింది. ఆ సమయం నుంచే సైంటిఫిక్ వండర్స్ మీద, సైంటిఫిక్ రీసెర్చెస్ మీద ఆల్బర్ట్ ఐన్స్టైన్కి తన శ్రద్ధ పెరిగింది. ఆ తర్వాత కూడా ఆల్బర్ట్ తల్లి చిన్నప్పుడే వైలిన్ క్లాసెస్లో ఆల్బర్ట్ ఐన్స్టైన్ని జాయిన్ చేశారు. అప్పటి నుంచి ఆల్బర్ట్ ఐన్స్టైన్ వైలిన్ని తనతో ఉండే ఒక స్నేహితుడిగా ట్రీట్ చేయడం మొదలుపెట్టాడు. ఆల్బర్ట్ ఐన్స్టైన్కి ఎప్పుడు ఒక డౌట్ వచ్చినా, ఏదైనా కాంప్లెక్స్ ప్రాబ్లం వచ్చినా వైలిన్ని ప్లే చేస్తూ ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ వెతికేవాడు. ఒకసారి డిన్నర్కి ఆల్బర్ట్ ఇంటికి వచ్చిన మ్యాక్స్ టాల్ముడ్ అనే మెడికల్ స్టూడెంట్ మన చిన్న ఐన్స్టైన్కి అప్పటి గొప్ప సైంటిస్ట్ చేస్తున్న వర్క్స్ గురించి, అలాగే జియోమెట్రీ గురించి చెప్పి ఆల్బర్ట్ ఐన్స్టైన్ని పూర్తిగా సైన్స్ వైపు ఇన్స్పైర్ చేశాడు. అంతగా ఆల్బర్ట్ జీవితంలో తన తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఇంపాక్ట్ని చూపించారు. ఎంతో గొప్ప సైంటిస్ట్ కదా, బాగా చదువుతాడేమో అనుకుంటున్నారా? అదేం లేదండి. ఆల్బర్ట్ ఐన్స్టైన్ కొంచెం యావరేజ్ స్టూడెంట్. అంతేకాదు ఆయనకి 3 years వచ్చేదాకా మాటలు కూడా సరిగ్గా వచ్చేవి కావు. ఆయనకి మ్యాథ్స్ చాలా కష్టంగా అనిపించేది. ముఖ్యంగా పెన్సిల్ పట్టుకుని ఏమైనా రాయాలంటే ఇంకా కష్టంగా ఫీల్ అయ్యేవారు. కానీ ఈ మైనస్ ఆల్బర్ట్ ఐన్స్టైన్కి ప్లస్ అయింది. ఆయన తర్వాత ఏదైనా ఇంట్రెస్టింగ్గా చదవడం మొదలుపెట్టాడు. అంటే ఏదైనా చదవడం మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వదిలేవాడు. అలాగే ఆయన 12 yearsకే అప్లైడ్ అర్థమెటిక్లో మాస్టర్ అయిపోయాడు. కేవలం 13 yearsకే ఎంతో పెద్దవారు చదివే ఇమాన్యుయల్ క్యాంట్ ఫిలాసఫీని ఆయన చదివేశాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన మెంటల్ ఇర్రెగ్యులర్ డెవలప్మెంట్స్ వల్ల ఆయనకి చిన్నపిల్లల్లో ఉండే క్యూరియాసిటీ పెద్దయ్యకు కూడా ఉండేది. ప్రతిదాన్ని ఎంతో ఇంట్రెస్ట్గా నేర్చుకునేవాడు. కానీ ఆల్బర్ట్ ఐన్స్టైన్ జూ అవ్వడం వల్ల, అందులోనూ జర్మనీలో ఎక్కువ శాతం జ్యూస్ని వ్యతిరేకించేవారు. ఈ విషయంలో ఆల్బర్ట్ ఐన్స్టైన్ని తన స్కూల్లో చాలామంది అపోజ్ చేసేవారు, ర్యాగ్ చేసేవారు. కానీ ఆల్బర్ట్ చిన్నప్పటి నుంచే కొంచెం రెబల్ లాగా ఉండేవాడు. ఇప్పటి జర్మన్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగోలేదని బట్టి చదివిస్తున్నారు తప్ప స్టూడెంట్స్కి నాలెడ్జ్ ఇవ్వడం లేదని స్కూల్ అడ్మినిస్ట్రేషన్ని నిలదీశాడు. దీనికే ఆ స్కూల్ యాజమాన్యం ఆల్బర్ట్ ఐన్స్టైన్ని బయటకు తోసేసింది. ఇలా తన రిలీజియన్ని హేట్ చేసే సొసైటీలో ఉన్న ఐన్స్టైన్ చాలా ఉదార స్వభావం కలవాడు. చాలామందికి సహాయం చేసేవాడు. ఈ క్వాలిటీ వల్ల ఐన్స్టైన్ని చాలామంది ఇష్టపడేవారు. సైన్స్ మీద తన ఇంట్రెస్ట్తో ఆల్బర్ట్ ఐన్స్టైన్ స్లోగా పెద్దవాడయ్యాడు. పెద్దయ్యాక ఆల్బర్ట్ ఐన్స్టైన్ తన పనిని భయంకరంగా ప్రేమించేవాడు. దీనితో తన పర్సనల్ రిలేషన్స్లో ప్రాబ్లమ్స్ ఉండేవి. ఎందుకంటే ఆయన పూర్తి సమయాన్ని తన వర్క్స్ మీదే పెట్టేవాడు, రిలేషన్స్ మీద అసలు ఉంచేవాడు కాదు. అందుకే ఆల్బర్ట్ ఐన్స్టైన్ 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. మొదటి భార్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆల్బర్ట్ ఐన్స్టైన్ పెళ్ళైన 16 ఏళ్లకే విడాకులు ఇవ్వాల్సి వచ్చింది. దానికి ముఖ్య కారణం ఆల్బర్ట్ ఐన్స్టైన్ బాధించేలా చాలా పనులు చేశాడని ఆయనే ఒప్పుకున్నారు. తర్వాత ఆల్బర్ట్ కజిన్ అయిన ఎల్సాని పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహం కూడా కొన్నేళ్లే నిలిచింది. ఆల్బర్ట్ ఐన్స్టైన్కి తన వివాహం ఒకటే కాదు, తన సంతానంతో కూడా మంచి సంబంధం ఉండేది కాదు. తన కొడుకులైన హ్యాన్స్ అండ్ ఎడ్వర్డ్తో సరిగ్గా అనుబంధం ఉండేది కాదు. అంతేకాదు ఎడ్వర్డ్కి 20 ఏళ్ళకే స్కిజోఫ్రేనియా రావడంతో తన కాలాన్ని ఎక్కువగా మెంటల్ అసైలంలోనే గడిపేశాడు. ఈ బాధనంతా ఆల్బర్ట్ ఐన్స్టైన్ దిగమింగుకుని తన పని మీద పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టేవాడు. ఇలా తన పర్సనల్ లైఫ్ అంత బాగుండకపోయినా ఆల్బర్ట్ ఐన్స్టైన్ మాత్రం తర్వాత చాలా పెద్ద మానవతావాదిగా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. 1905 ఈ సంవత్సరం ఆల్బర్ట్ ఐన్స్టైన్ కెరియర్లోనే ఎంతో ముఖ్యమైనది. ఈ సంవత్సరంలో ఆల్బర్ట్ ఐన్స్టైన్ రిలీజ్ చేసిన పేపర్స్ ఫిజిక్స్ ప్రపంచంలో ఇప్పటికీ నిలిచిపోయాయి.
ముందుగా ఆల్బర్ట్ ఐన్స్టైన్కి నోబెల్ ప్రైజ్ రావడానికి కారణమైన ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుకుందాం. 1905 ముందు వరకు లైట్ అనేది వేవ్స్లోనే ఉంటుంది అని ప్రూవ్ అయింది. కానీ ఆల్బర్ట్ ఐన్స్టైన్ లైట్ అనేది ప్యాకెట్స్ ఫామ్లో ట్రావెల్ అవుతుందని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ప్రపోజ్ చేశారు. ఆ ప్యాకెట్స్నే అప్పుడు క్వాంటా అనేవారు, ఇప్పుడు మనం ఫోటాన్స్గా చదువుకుంటున్నాం. ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ టోటల్గా క్వాంటమ్ ఫిజిక్స్ అనే కాన్సెప్ట్కి జననం ఇచ్చింది. అదే సంవత్సరం ఆల్బర్ట్ ఐన్స్టైన్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని కూడా ప్రపోజ్ చేశారు. ఇది ఎంతో మందిని ఆలోచింపజేసింది. దీని మీద ఎన్నో ఎక్స్పెరిమెంట్లు ఇప్పటికీ కండక్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేది ఎంతో మంది శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యపరిచింది. అలాగే ఒక 10 ఏళ్ల తర్వాత 1915లో జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని ప్రపోజ్ చేశాడు. ఈ థియరీతో అసలు స్పేస్ టైం అంటే ఏంటి, స్పేస్లో లైట్ ఎలా ట్రావెల్ చేస్తుంది, ఒక్కొక్క ప్లానెట్కి టైం ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది, స్పేస్లో గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి, అలాగే ఎన్నో ప్రశ్నలకి ఒక జవాబుని ఇచ్చే ప్రయత్నం చేశాడు ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఇలాంటి ఒక గొప్ప ఆలోచన ఒక మామూలు బుర్రకే వచ్చింది. కానీ ఇంత కాంప్లెక్స్ ఆలోచన చేయడంతో ఆ నార్మల్ బ్రెయిన్ జీనియస్ బ్రెయిన్గా చరిత్రలో మిగిలిపోయింది. తర్వాత 1917లో ఆల్బర్ట్ ఐన్స్టైన్ కాస్మలాజికల్ థియరీని ప్రపోజ్ చేశారు. ఈ థియరీలో ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఏం చెప్పారంటే, ఈ యూనివర్స్ ఎక్స్పాండ్ అవ్వదు, అలాగే కాంట్రాక్ట్ అవ్వదు, స్టాటిక్గా అలాగే ఉంటుంది, కానీ యూనివర్స్కి ఎలాంటి బౌండరీస్ ఉండవు అని అన్నారు. కానీ ఐన్స్టైన్కి ఇక్కడ ఎదురుదెబ్బ తగిలింది. ఈ యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతుందని తర్వాత జరిగిన రీసెర్చెస్లో తెలిసింది. ఈ తప్పునే ఐన్స్టైన్ ఒప్పుకుంటూ తన లైఫ్లో బిగ్గెస్ట్ బ్లండర్గా దీన్ని పేర్కొన్నారు. తర్వాత కూడా ఆల్బర్ట్ ఐన్స్టైన్ పట్టు వదలకుండా తన యూనిఫైడ్ థియరీ మీద పనిచేయడం మొదలుపెట్టారు. ఈ యూనిఫైడ్ థియరీ మీద తన జీవితంలో చివరి 30 ఏళ్ళు ఆల్బర్ట్ ఐన్స్టైన్ గడిపేశారు. ఇలా ఆల్బర్ట్ ఐన్స్టైన్ సైంటిస్ట్గా తన జీవితం సాగుతుంటే, ఇంకో పక్కన హ్యూమనిస్ట్గా తన వాయిస్ని అన్ని వేళలా బయటికి వినిపించేవారు. పొలిటికల్ ఫోరం అయినా, రిలీజియస్ ఫోరం అయినా తన అభిప్రాయాన్ని ధైర్యంగా బయటికి చెప్పేవాడు. వరల్డ్ వార్ II సమయంలో జ్యూస్ మీద దాడులు పెరగడంతో ఆల్బర్ట్ ఐన్స్టైన్ యూరప్ నుంచి యుఎస్ఏకి పయనం అయిపోయాడు. ఈ సమయంలో ఆల్బర్ట్ ఐన్స్టైన్ మీద జూయిష్ జనాభాకి ప్రేమ పెరిగిపోయింది. ఆల్బర్ట్ ఐన్స్టైన్ రిలీజియన్ పరంగా జూ అయినా తనకి దేవుడి మీద ఉండే నమ్మకం డిఫరెంట్గా ఉండేది. తాను ఎక్కువ ఫ్రీ విల్కే సపోర్ట్ చేసేవాడు. ఇలా కొంతకాలం తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టైన్ వర్క్స్ని మెచ్చుకుంటూ ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆల్బర్ట్ ఐన్స్టైన్ వాళ్ళ దేశానికి 2వ రాష్ట్రపతిగా పదవిని తీసుకోమని కోరింది. కానీ పొలిటికల్గా తన ఆలోచన సెట్ అవ్వదని ఆ పదవిని నిరాకరించాడు. ఇలా పాలిటిక్స్కి దూరంగా ఉన్న పొలిటికల్ ఐడియాలజీస్ మీద మాత్రం తన ఆలోచన ఎప్పుడూ బయటికి వ్యక్తపరుస్తూనే ఉండేవాడు. ముఖ్యంగా ఆల్బర్ట్ ఐన్స్టైన్ కమ్యూనిజం, ఫ్యాసిజం ఐడియాలజీస్ని అపోజ్ చేసేవాడు. సోషలిజంని ఎక్కువగా నమ్మేవాడు. 1940స్లో అమెరికా యాంటీ కమ్యూనిజం గొడవలు జరుగుతున్న సమయంలో ఆల్బర్ట్ ఐన్స్టైన్ కూడా జర్మన్ స్పైగా FBI నిందలు వేసింది. కానీ FBI దాన్ని ప్రూవ్ చేయలేకపోయింది. తన కుటుంబానికి దూరమైన, తనకి సైన్స్ మీద ఉన్న వ్యామోహంతో, సొసైటీ మీద ఉన్న బాధ్యతతో చివరి రోజులు బ్రతికేశాడు ఆల్బర్ట్ ఐన్స్టైన్. 76 ఏళ్ళకి కూడా అదే చిన్నపిల్లల్లో ఉండే క్యూరియాసిటీతో ఆయన కొన్ని ప్రాజెక్ట్స్ మీద పనిచేశారు. అలాగే ఇంకొక పక్క వరల్డ్ వార్ అనేది జరగకూడదని బెర్ట్రాండ్ రజిల్తో కలిసి ఐన్స్టైన్ రజిల్ మేనిఫెస్టోని ప్రతిపాదించారు. దీంట్లో ముఖ్యంగా ఐన్స్టైన్ వరల్డ్ వార్ జరగకూడదు అని బలంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే ప్రపంచంలో జ్యూస్, అరబ్స్ పడుతున్న కష్టాలని రేడియోలో ఎన్నో ప్రోగ్రామ్స్లో పేర్కొన్నారు. ఇలా సామాజికంగా మంచి పనులు చేస్తూనే ఆయన యూనిఫైడ్ థియరీ మీద ఒక పక్కన వర్క్ చేస్తూనే ఉన్నారు. తనని ఎప్పటి నుంచో బాధపడుతున్న అబ్డామినల్ ఎన్యూరిజం అంటే కడుపులో ఒక రక్తనాళము ఉబ్బటం వల్ల హాస్పిటల్లో ఆయన జాయిన్ అయ్యారు. అప్పుడు డాక్టర్ ఒక సర్జరీ చేస్తే బ్రతుకుతారు అని చెప్పారు. కానీ ఆల్బర్ట్ ఐన్స్టైన్ వినలేదు. తాను ఎప్పుడు చావాలో తన చేతుల్లోనే ఉందని, తన బాధ్యత ఇప్పటికే ఆయన నిర్వర్తించాడు అని చెప్పి సర్జరీకి నిరాకరించాడు. ఆ మరుసటి రోజు హాస్పిటల్లోనే ఆల్బర్ట్ ఐన్స్టైన్ కన్నుమూశారు. చివరి నిమిషంలో ఆల్బర్ట్ ఐన్స్టైన్ దగ్గర డ్యూటీలో ఉన్న నర్స్ ఐన్స్టైన్ ఏదో చెప్పే ప్రయత్నం చేశారని, కానీ ఆయన జర్మన్ భాషలో చెప్పడం వల్ల తనకి అర్థం కాలేదని నర్స్ చెప్పింది. ఆయన చనిపోయాక ఆయన ఇంటిలో ఆయన నిద్రపోయే పరుపు కింద చూస్తే 12 పేజీల ఈక్వేషన్స్ దొరికాయి. వీటిలో లాస్ ఆఫ్ నేచర్ మీద ఆయన వర్క్ చేస్తున్నారు అని తెలిసింది. ఆ తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టైన్ కోరిక ప్రకారం ఆయన్ని దహనం చేసి ఆయన అస్థికల్ని డెలావేర్ నదిలో కలిపేశారు. అప్పటిదాకా జీనియస్ బ్రెయిన్గా వార్తల్లో నిలిచిన ఆల్బర్ట్ ఐన్స్టైన్ బ్రెయిన్ ఆ తర్వాత కూడా వార్తల్లో నిలిచింది. ఐన్స్టైన్ చనిపోయిన తర్వాత ఆయన అటాప్సీ చేసిన ఒక ప్యాథాలజిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ బ్రెయిన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, జనాలకి ఎవరికి చెప్పకుండా తీసుకెళ్ళిపోయి విడిగా ప్రిజర్వ్ చేశారు. ఎందుకు ఆయన అంత తెలివైన వాడు అనే దాని మీద రీసెర్చ్కి ఆ బ్రెయిన్ని వాడుకున్నాడు. ఆ బ్రెయిన్ని కొన్ని భాగాలుగా విడగొట్టి ప్రపంచంలో చాలామంది రీసెర్చర్స్ దగ్గరికి పంపించాడు. ఈ రీసెర్చ్ని ఐన్స్టైన్ కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. అయితే రీసెర్చర్స్ ఐన్స్టైన్ బ్రెయిన్కి నార్మల్ హ్యూమన్ బ్రెయిన్కి కొంచెం డిఫరెన్స్ ఉందని చెప్పారు. మన బ్రెయిన్లో మ్యాథమెటికల్ థింకింగ్ చేసే పెరైటల్ లోబ్ నార్మల్ బ్రెయిన్లో ఉండేదానికన్నా 20% పెద్దగా ఉంది అని చెప్పారు. దీనివల్ల ఐన్స్టైన్ తెలివైన వాడు అని కొంతమంది అనడం మొదలుపెట్టారు.
కానీ చాలామంది సైంటిస్ట్ ఏం చెప్పారంటే చిన్నపిల్లల్లో ఉండే క్యూరియాసిటీ ఆల్బర్ట్ ఐన్స్టైన్కి 76 ఇయర్స్ వచ్చినా అదే క్యూరియాసిటీ ఉంది అని, అందుకే ఆయన తెలివైన వాడిగా నిలిచాడు అని చెప్పారు. చివరి నిమిషం వరకు ఒక మంచి మనిషిగా, క్యూరియస్ సైంటిస్ట్గా తన జీవితంతో ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచాడు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ పర్సనల్ లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ప్రపంచంలో ఎంతోమందికి హెల్ప్ చేస్తూ మంచి మనిషిగా బ్రతికాడు. ఆయన చివరి సంవత్సరాల్లో టీచ్ చేసిన ప్రిన్స్టన్ యూనివర్సిటీ విద్యార్థులకి ఆల్బర్ట్ ఐన్స్టైన్ అంటే ఎంతగానో ఇష్టం. ఆయన్ని చాలా అభిమానించేవారు. అంతేకాదు ఆయన ఇంటికి వచ్చే చిన్నపిల్లలకి మ్యాథ్స్ హోంవర్క్ చేసి పెట్టేవారు. దానికి బదులుగా ఐస్ క్రీమ్ లేదా చాక్లెట్ తీసుకునేవారు. ఆయన ఒక సైంటిస్ట్గా ఎంతో ఎత్తుకు ఎదిగిన ఒక గొప్ప మనిషి. సగటు మనిషికి ఎప్పుడూ సహాయం చేస్తుండేవారు. అలాగే చేయాలని ప్రపంచానికి మెసేజ్ ఇచ్చారు. ఇలాంటి ఒక గొప్ప హ్యూమన్, అంతకన్నా ఒక గొప్ప సైంటిస్ట్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బీ క్యూరియస్. ఏ విషయంలో అయినా మనకు ఒక క్యూరియస్ అప్రోచ్ ఉంటే దాన్ని మనం మాస్టర్ చేస్తాం. సో ఇలాంటి ఒక గొప్ప థియరిటికల్ ఫిజిసిస్ట్ గురించి ఈరోజు మనం తెలుసుకోవడం నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. మరి మీకు ఎలా అనిపించింది? మా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.